హాయ్ హలో వెల్కమ్ టు అల్వర్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది కదండి. నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవి అలాగే లాస్ట్ టైం తీసుకున్నవి నేను చేసినవి, అంటే వరలక్ష్మి వ్రతం డెకరేషన్ చేస్తాం కదండి, దానికి నేను చేసినవి అన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైమే చూస్తారులేండి, ఎందుకంటే నా ఛానల్ సెకండ్ వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఏనుగుల నుంచి తీసుకున్నానండి. వచ్చి శుద్ధం అనమాట, చాలా లైట్ వెయిట్, అంటే ఇప్పుడు ఎక్కువ శుద్ధత వస్తున్నాయి కదండి. వరలక్ష్మి వ్రతానికి మనం లక్ష్మీదేవిని తయారు చేస్తాను నేను. అటు సైడ్ ఇటు సైడ్ పెడతాను బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. మేము మొన్న విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో కనిపిస్తే తీసుకున్నానండి. ఇవి చూస్తాం చాలా అందంగా అన్నమాట. కానీ ఏంటంటే లైట్ వెయిట్, మనం గట్టిగా పట్టుకున్న చేయి జారితే పడిపోతాయి, అంటే ఇరిగిపోతాయి అనమాట. చూసారా, డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి. చూడగానైతే నాకైతే బాగా నచ్చింది. కానీ తీసుకొచ్చానికి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది, అలా ఒళ్ళో పెట్టుకొని. అలా ఇక్కడ చాలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. మనకి ప్లాట్ఫామ్ మీద పెడతారు కదా, అక్కడ తీసుకున్నానండి. లక్ష్మీదేవి చేసిన తర్వాత ఏనుగులు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది కదండి, అంటే గజలక్ష్మి అవతారం అన్నమాట. ఇంకా వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. రెడ్, బ్లాక్ ఉంది, వైట్ ఉంది. నాకైతే ఈ కలర్ నచ్చింది చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నానండి. అక్కడ ఏంటంటే కృష్ణుడు, రాధాకృష్ణుడు కూడా ఉన్నాయండి. కృష్ణుడు కూడా బాగుందని చెప్పి తీసుకుని, కృష్ణుడు నుంచి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి నేను ఏంటంటే తాంబూలం ఇస్తాం కదండి వరలక్ష్మి వ్రతం, మన పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా, అందుకని చెప్పి నేనైతే గాజులు తీసుకున్నానండి మీషోలో. నాకు బాక్స్ వచ్చి 12 జతలు ఇచ్చాయండి, అంటే మనకి డజన్ అంటే 12 కదండి, అలాంటి 12 సెట్లు ఇచ్చారనమాట. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. గాజులు కూడా చాలా బాగున్నాయండి. ఇది మీకు దగ్గర కనిపిస్తుంది కదా, 12 కలర్స్ అనమాట. ఇవి వచ్చి గాజులేనండి. ఏంటంటే పైన వచ్చి మనకి వెల్వెట్ ఇచ్చారు, అక్కడక్కడ గోల్డ్ అదే డాట్స్ లాగా వస్తాయి కదా, మెరుపులు అయితే ఇచ్చారు. గాజులు అయితే బాగున్నాయండి. 12 కలర్స్. మనం ఎవరికైనా పేరెంట్ కనుక ఇటువంటి గాజులు ఇస్తే బాగుంటుందండి. సారీస్ మీద చాలా బాగుంటాయి. పేరెంటానికి అనే కాదు, మనం కూడా ఇంట్లో తీసుకుంటే బాగుంటుంది. మనకి సారీస్ మీద బాగా మ్యాచ్ అవుతాయి. నేను ఆల్రెడీ సెట్ అయితే తీసుకున్నానండి. ఇవి ఏంటంటే తాంబూలంలో ఇద్దామని చెప్పి పేరెంటాలకి తీసుకున్నానండి. అలాగే నేను ఏంటంటే తాంబూలం ఇస్తానికి ప్లేట్లు అనేవి తీసుకున్నానండి. అంటే వచ్చేసి అరిటెక్ మోడల్ అనమాట. తాంబూలంలో మనము అరటిపళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, గాజులు, సన్నలు అయితే ఇస్తాం కదండి, అవన్నీ ప్లేట్లో పెట్టి ఇద్దామని చెప్పి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 12 ఉన్నాయి, అంటే మనం సెట్ అనమాట 12. అలాగా ఒకటి వచ్చి 30 రూపాయలు అయితే పడిందండి. పర్వాలేదు, ఆ రేటుకి ఓకే అనిపిస్తుంది. అంటే సైజ్ అయితే కొంచెం చిన్నదనమాట. మనం బ్లౌజ్ పీస్ పెడతానికి అయితే సరిపోదండి ఇందులోని, అంటే అరటిపళ్ళు, శనగలు, గాజులు, పళ్ళు ఆటలు తప్ప బ్లౌజ్ పీస్ పెడతానికి అయితే సరిపోదండి. స్ట్రాంగ్గానే ఉంది. 30 రూపాయలు అయితే పర్లేదు. ఇది 30 రూపాయలు పడిందని కదా. ఇందాక మీకు గాజులు అయితే చూపించాను కదండి, అవి అయితే 20 రూపాయలు పడ్డాయండి డజను. మనం బయట అంటే ఎక్కువ రేటే ఉంటుంది కాబట్టి మీషో అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. అవి మాత్రం ఇవి వచ్చి ప్లేట్లు అయితే 12 ఉన్నాయండి. కానీ ఏంటంటే బ్లౌజ్ పీస్కి విడిగా పెట్టాలన్నమాట. ఏంటంటే ప్లేట్లు ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంది అనిపించిందండి. చిన్నగా అనిపిస్తున్నాయి. నేను ఏంటంటే చూసిన ఈ సైజు మరీ పెద్ద సైజ్ అయితే చూసాను. మనం బోన్ చేస్తాం కదా, ఆ సైజ్ అయితే మరీ బాగా పెద్దగా అయిపోతాయని చెప్పి ఇవి తీసుకున్నాను. పర్వాలేదు సైజ్ అయితే. అలాగే నేను ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఇవి ఏంటంటే 10 వచ్చినాయి అనమాట. బాగున్నాయండి. చూసారు కదా, వర్క్ అయితే వచ్చిందంటే మిన్నర్ వర్క్ వచ్చిందండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా మీటర్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే 80 సెంటీమీటర్లు అయితే సరిపో కదండి, అందుకని చెప్పి మీటర్ అయితే నేను తీసుకున్నానండి. స్టార్టింగ్ రెడ్ కలర్ అయితే వచ్చిందండి. కలర్ అయితే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట. అంటే మిషన్ మీద కానీ వర్క్ చాలా నీట్గా ఉంది. అలాగే వెనక సైడ్ వస్తే మనకి పేపర్ అయితే ఇస్తారు కదండి, ఇలా వర్క్ చేసినట్టు పేపర్ అయితే ఇచ్చారు. నేను ఏంటంటే తాంబూలు 9 మందికి ఇస్తానండి. ఇవి వచ్చేసి 10 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలో అమ్మవారి గుడి ఉంటుంది. ఫస్ట్ తాంబూలం అమ్మవారికి ఇచ్చిన తర్వాత నేను పేరెంటాలకి అయితే ఇస్తాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. రేట్ ఎంత పడిందంటే 56 రూపాయలు పడుతుందండి. ఆ రేట్ అయితే మాత్రం చాలా బెస్ట్ అండి. బయట కొంటే కనుక మనకు చాలా రేట్ ఉండొచ్చు. ఇది ఒక 100 దాటే ఉండొచ్చు. 10 కలర్స్ వచ్చింది. ఏంటంటే ఇంకోటి అంటే బ్లాక్ అయితే రాలేదండి ఇందులో. బ్లాక్ వస్తే మళ్ళీ బ్లౌజ్ పీస్ అయితే తగ్గిపోతుంది. బ్లాక్ అయితే రాలేదు. ఇదిగోండి కవర్కి వచ్చేసి ఒక కవర్లోనేమో ఒక 5 ముక్కలు పెట్టారు, ఇంకో కవర్లో వచ్చి 5 పెట్టారనమాట. మొత్తం 10 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. కానీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. అయితే అసలు ఎలా వస్తాయని అనుకోలేదు, ఏమో మామూలుగా వస్తాయేమో అనుకున్నాను. చాలా నీట్గా వచ్చినాయి. ఇది కూడా 100 మార్కులు వచ్చింది దీనికి. అంత బాగా నచ్చినాయి అనమాట నాకు. మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం బ్లౌజ్ పీసెస్ పెడతాం కదండి, ఇలా ఒక సెట్ కనుక బుక్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనిపించిందండి. చెయ్యాలి, ఎందుకంటే ఆ రేటుకి అయితే మాత్రం చాలా బెస్ట్ ఇవి. అలాగే ఇవి చూసైతే మాత్రం ఇవేంటి
ఇవేంటి తాంబూలం ఐటమ్ చూపిస్తాను వరలక్ష్మి వ్రతం అని చెప్పి. ఇప్పుడేంటి ఈ కుండలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవి కూడా నేను తాంబూలంలో ఇవ్వడానికైనా తీసుకున్నానండి. అంటే నేను తాంబూలంలో మొక్కలు తెద్దాం అనుకున్నానండి. ఇదేంటి బ్యాక్ సైడ్ మొక్క అయితే కనిపిస్తుంది కదా, ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదండి, అవి ఇద్దామని చెప్పి నేనేంటంటే ఈ ఫ్లవర్ పాట్లు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 23 రూపీస్ పడింది. స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇవి కూడా 12 వచ్చినాయి అనమాట. మనకి అలా సెట్కి వచ్చి 12 అయితే వచ్చినాయండి. నాకెందుకో మొక్కలు ఇవ్వాలనిపించింది. నవ్వుతారేమో ఎవరైనా మొక్కలు ఇస్తే తాంబూలంలో, కానీ నాకైతే మొక్కలు ఇవ్వాలనిపించింది. అలాగే ఇక్కడైతే చూసారు కదండి బాస్కెట్ వచ్చేసి ఇదైతే నేనే తయారు చేశానండి. గ్లిటర్ పేపర్ ఉంటుంది కదా, గ్లిటర్ షీట్, దాంతో అయితే చేశానమాట. ఏంటంటే తాంబూలంలో పసుపు కుంకుమ ఇందులో పెట్టేస్తాను కదా, మీకు పక్కనైతే పిక్ అయితే చూపించాను కదండి, అలాగనమాట. ఇవి ఒక 12 అయితే నేను చేశానండి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ చేసిందనమాట, మామిడి పిండిది. అలాగే కింద పసుపు కుంకుమ వేయటానికి అని చెప్పి నేనేంటంటే ప్రతి సంవత్సరం పసుపు కుంకానికి ఇలా చిన్న చిన్నవి ఏదో ఒక ఐటమ్ అయితే తయారు చేసి అందులో వేసిస్తాను. ఇదైతే భలే ఉందండి బాస్కెట్ అయితే, చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇది అలా చేయలేంటి అనేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే ఇది ఏంటంటే ఫ్లవర్ టైపు బౌల్ అనమాట. నేను లాస్ట్ టైం కదండి, బిఫోర్ లాస్ట్ టైం తాంబూలం ఇందులో పెట్టి ఇచ్చానండి. నేను ఏంటంటే ఏదైనా తాంబూలం పెట్టి ఇచ్చిన తర్వాత ఒక పీస్ అనేది నా దగ్గర ఉంచుకుంటానండి. నెక్స్ట్ ఇయర్ అయితే ఇది ఇచ్చాను అనమాట. యాపిల్ మోడల్ ఉంది కదా, ఇవైతే చూస్తాను చాలా బాగుంటాయండి. మనకి తాంబూలం ఇస్తాను కూడా బాగుంటాయి. కానీ ఏంటంటే వాటర్ పడితే కనుక చుక్కలు కింద అయితే వచ్చేస్తున్నాయి. చూస్తారు మీకు ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుంది డిజైన్, బ్యాక్ సైడ్ చూడండి, నీళ్ళు పడితే కనుక అలా వచ్చేస్తాయి. తాంబూలం ఇస్తే బాగుంటుంది, ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఆ ప్లేట్ అయితే తీసుకున్నాను. అవైతే పాడవ్వవు కదా అని చెప్పి. కానీ తాంబూలం అయితే ఇందులో పెడితే చాలా లుక్ అనిపిస్తుంది. బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టచ్చు. ఏంటంటే నేను తాంబూలం 20 ప్లేట్లు వేస్తాను కదండి, ఒక ప్లేట్ అయితే నా దగ్గర అయితే ఉంచుకుంటాను అంట. ఇక్కడైతే చూసారు కదా, యాపిల్ అయితే ప్లేట్ అయితే బాగుంది. లోపల కూడా కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఏంటంటే వాటర్ పెట్టేటప్పటికైతే బ్లాక్ అయితే వచ్చేసిందండి. మనం అలా అందానికి తప్ప వాడటానికి అయితే ఉపయోగపడనమాట. అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇవ్వలేదండి. అలాగే ఇది చిన్న ప్లేట్ బాగుందని తీసుకుని తాంబూలం పెడతానికి. ఇవి వచ్చేసి నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి వెనకాల డెకరేషన్ అయితే చేస్తాను కదండి, అక్కడ అటు ఇటు సైడ్కి పెడదామని చెప్పి దండల కింద చేస్తానండి. ఇది వచ్చేసి సారీ అనమాట. ఇదైతే నేను కట్టుకుంటుంది కొత్త సారీ అనండి. అది కట్ చేసి ఇలా అయితే ఫ్లవర్ కింద అయితే చేసేస్తానండి. ఏదైతే గజమాలు అంటారు కదండి, అలా ఉందనమాట. బాగా పెద్ద సైజ్, అందులో ఆరెంజ్ కలర్ కూడా చాలా లుక్గా అయితే కనబడుతుంది. అక్కడక్కడ గ్రీన్ అయితే వేస్తానండి. ఇవి కింద ఇంకా కొంచెం డెకరేషన్ ఇంటి కింద ఇంకా ఏలాడుతూ ఉంటాయి కదా గంటలు, అవి అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇవైతే మాత్రం కలర్ అయితే చాలా బాగా మనకి ఏంటంటే ఎల్లో ఆరెంజ్ అని బాగా అట్రాక్షన్గా కనిపిస్తాయండి. అంటే ఇలా మన గుమ్మాలకి తోరణాలు కింద పెట్టుకునేదాన్ని పూజ చేసినప్పుడు బ్యాక్ సైడ్ డెకరేషన్ చేస్తాం కదండి, బ్యాక్గ్రౌండ్ అట్లాంటప్పుడు అయితే బాగుంటాయండి. అలాగే ఇప్పటివరకు అయితే నేను ఈ సంవత్సరం తీసుకున్న ఐటమ్స్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ తీసుకున్నాను. అలాగే నేనంటే కొన్ని సొంతంగా తెచ్చేసాను, అవి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది ఉంటుంది కదండి బ్రాస్, అటువంటి ఒక బౌల్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే ఫ్రూట్స్ అయి పెడతానికి అయితే బాగుంటుంది కదా అని చెప్పి, అంటే మనం ఏదైనా పండుగలప్పుడైనా కాదండి టేబుల్ మీద కూడా మనం ఇలా ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం కదా, బాగుంటుంది. నేను ఏంటంటే పూజలప్పుడే వాడతాను అనమాట ఇవి. అలాగే వస్తే కుందరు అనమాట అండి. ఇవి కుంజరని మాకు తెలుసు, ఇవి కుంజరని కూడా చెప్పాలనుకుంటున్నారా, ఏదో అలా వచ్చేసిందండి అంతే. ఈ కుంజర ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ కదండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను అనమాట. ఏంటంటే మనం పండుగలు పూజలు ఉంటాయి కదండి, పూజలు వ్రతాలు చేసినప్పుడు ఈ కుంజలను అయితే వాడతాను అనమాట. ఐలో చిన్న కుంజలు ఉంటాయి కదా, అవి అయితే వెలిగిస్తానండి. ఇవి ఏంటంటే లోతు కొంచెం తక్కువనండి, ఎక్కువసేపు మనం వెలగవన్నమాట. మనం వెలిగించాలంటే జ్యోతి అనేది ఎక్కువ టైం వెళ్ళదు, లోతు ఇవ్వలేదండి కుంజలకు వచ్చేసి. అలాగే నేను ఇక్కడ ఏంటంటే పూలతో ఫ్లవర్స్ చేసాను, అదే బంతిపూల దండలు లాంటివి చేశాను అనమాట. ఇవి కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎల్లో ఆరెంజ్ ఏంటంటే చూస్తానికి బంతిపూలు అనిపిస్తుంది, మనకి బంతిపూ కలర్స్ రెండే ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా ఒక 3 years అయితే అవుతుందండి చేసి. అలాగే కింద గంట ఉంటాయి కదండి, గంటలు కూడా చిన్న బయట అమ్ముతాయండి, అవి తీసుకొని ఇలాగా కింద వచ్చి పెట్టాను అనమాట. మొత్తం 5 చేశానండి. ఒకటి మొత్తం ఆరెంజ్ కలర్ అనమాట, మిగిలిన ఎల్లో అండ్ ఆరెంజ్. ఇవి నేను వరలక్ష్మి వ్రతానికి చేశానండి. అలాగే ఇంకా ఇందులో ఏంటంటే లోటస్ ఉంటాయి కదండి, లోటస్ మోడల్ కూడా చేశాను అనమాట. అవి కూడా నేను ఊరితోనే చేశానండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే 5 దండలు అని చెప్పాను కదా, ఒకటి వచ్చి ఆరెంజ్, మిగిలిన ఎల్లో అండ్ ఆరెంజ్. ఇది కూడా నేను తయారు చేసిందండి. ఇది వచ్చి ఊళ్ళతో చేశానండి. అట్టని మనకి లోటస్ షేప్లో కట్ చేసుకొని దాని చుట్టూ ఇలా ఊళ్ళతో చుట్టి కింద సేమ్ అట్లా పెట్టిందండి గంటలు, అవి అయితే పెట్టానండి. ఇవి కూడా మనకి డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయండి. ఏదైనా పండుగ ఇప్పుడే కాదు, మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతాయి కదా, వాటికి కూడా బాగుంటాయి అనమాట. ఇది వచ్చి మీషోలో అయితే తీసుకుని ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. ఇవి కూడా నేను 3 years అవుతుంది అనమాట తీసుకుని. ఇది వచ్చి బాగా పల్లె అట్టే టైప్ అనమాట. లోటస్ కింద వచ్చేసి ఒక బుట్ట టైప్ వచ్చిందండి. ఇదైతే గంటలాగా తెలియదండి, బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్ట టైప్ అయితే వచ్చిందండి. ఇవి వచ్చేసి 12 ఉన్నాయన్నమాట.
ఇప్పుడైతే మీషోలో చాలా రేట్ కూడా తగ్గిందండి. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉండేవి, ఇప్పుడైతే తగ్గిపోయినాయి రేట్ కూడా. అలాగే వచ్చి లక్ష్మీదేవికి నేనేసి జ్యువెలరీ అండి, అమ్మవారి నగలు ఇవి కూడా చూసేయండి. వరలక్ష్మి వ్రతం అమ్మవారికి వేసిన తర్వాత 2 రోజులు తీసేసుకుంటుందండి. తీసిన తర్వాత వెంటనే నేను బాక్స్లో పెట్టేసి పెడతాను అనమాట. ఇది వచ్చేసి ముత్యాల హారం అండి. ఈ కింద అయితే లాకెట్ చూస్తారు కదా, ఫస్ట్ నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఐటమ్ అండి. అంటే స్టార్టింగ్ మీషోలో ఇదే తీసుకొని చాలా అయితే అయిందనమాట. కింద కూడా చిన్న చిన్న వైట్ పూసలు ఇచ్చారనమాట, ముత్యాల టైపు. అందుకని చెప్పి నేను ముత్యాలకి అయితే వేస్తాను. అలాగే ఇది వచ్చి నేను లాస్ట్ టైం తీసుకున్నాను. ఇదేంటి హారం అనమాట. ఒకటి లాంగ్ అలాగే ఒకటి షార్ట్ అయితే వచ్చాయన్నమాట. హారం ఇంట్లో కూడా కింద వచ్చేసి చిన్న చిన్న వైట్ పూసలు అయితే ఇచ్చారండి, ముత్యాల టైప్లో ఉంటాయి కదా అవి. ఇప్పుడు నేను చూపించిన షార్ట్ అనమాట. ఇది వచ్చేసి అమ్మవారికి నల్ల పూసలు చేస్తానండి, ఊళ్ళతో చేసానమాట. ఊళ్ళతో చేసి అక్కడక్కడ వైట్ పూసలు అంటించి మధ్యలో ఒక లాకెట్ అయితే పెట్టానండి. ఈ లాకెట్ ఏంటంటే మీకు నేను ఫస్ట్ టైం చూపించాను కదండి, ముత్యాల హారం లాకెట్ చూపించాను కదా, సెట్ తీసుకున్నాను జ్యువెలరీ. అట్లకి వచ్చి ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఒక ఇయర్ రింగ్ అయితే ఇలా సెట్ చేస్తాను. అలాగే ఇది వచ్చి కాసుల పేరండి. ఇది ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం కలసం పెడతాం కదా, కలసంకి అయితే వేస్తుంది, జాకెట్ ముక్క పెడతాం కదా పైన, దానికైతే వేస్తానంటే బాగుంటుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాండి. ఇవి వచ్చేసి గ్రీన్ పూసలు టైప్ దండండి. అంటే గ్రీన్ ఉంటాయి కదా మనకి మెరుస్తూ ఉంటాయి, క్రిస్టల్ పూసలు ఉంటాయి కదా అవి అనమాట. అలాగే నేను చెప్పాను కదా మీకు ఇంకొక హారం చూపించాను కదా షార్ట్ దాన్ని, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ వచ్చింది అన్నాను కదా. ఈ లాంగ్ హారం వచ్చి అమ్మవారికి ఇలా వడ్డానం కింద అయితే నేను చేస్తానండి. వెనకాల ఆ హారాన్ని వెనకలోకి తీసుకుని వచ్చి పెట్టేస్తాను. అలాగే ఇది ఏంటంటే ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఈ మధ్య కొంచెం లోతుగా ఉంది కదా, అందులో వాటర్ వేసి పువ్వులు వేసి చుట్టూ కూడా మనం పువ్వుల్ని పెట్టుకుంటే చాలా అందంగా అయితే కనబడుతుందండి. ఇలాగ వచ్చేసి మనం ప్రతి ఏదైనా పూజలు చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను లక్ష్మీదేవి కూడా అయితే ఇలా అయితే పెడతాయన్నమాట. అదే దీపావళి నాడు అయితే మనం చుట్టూ దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి. అది కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒక డెకరేటివ్ ఐటమ్ అండి. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ పడింది, ఎంతంటే మర్చిపోయానండి. ఇవి వచ్చేసి నేను ఏంటంటే అమ్మవారికి ఈవెంట్ అవుతుందండి, జట్ట కూడా చేశానండి ఊళ్ళతోని. బ్లాక్ ఊళ్ళు ఉంటుంది కదా, దాంతో ఇలా జట్ట కింద అయితే చేశాను. ఇది చేస్తే కూడా చాలా అయితే అయిందండి. దీనికి అక్కడక్కడ స్టోన్ లైన్ అయితే అంటించి మధ్యలో పువ్వులు అయితే అంటించానండి. బట్ చాలా రోజులు అంటే కొంచెం పాడైపోయింది అనమాట. ఈ సంవత్సరం అయితే చాలా నెక్స్ట్ చేయాలండి. చూసారు కదా, చూద్దాం సేమ్ జట్లాగైతే ఉంటుందండి. బయట అమ్మేత షాప్లో నాకేంటంటే ఇదంతా చేసుకోవడం ఇష్టమండి. ఇవి వచ్చి అమ్మవారికి కాళ్ళు చేతులు ఇవి కూడా నేను లాస్ట్గా తీసుకున్నాను అనమాట. చూసారు ఈ కాళ్ళు అంతా బాగున్నాయి. ఇప్పుడు పారని పెట్టి అలాగే పట్టీల కింద లేస్ కూడా పెట్టారండి. చూస్తానికైతే మనం దూరం నుంచి చూస్తే చాలా అందంగా అయితే ఉంటుందండి. అంటే దగ్గర నుంచే బాగుంటుంది, దూరం నుంచి చూస్తే ఏంటంటే ఇంకా ముద్దుగా అనిపిస్తాయి అనమాట. పాదాలు కట్ట పారాన్ని కూడా పెట్టారు. నేను ఏంటంటే స్ట్రైట్గా వచ్చేస్తాను, మనకి స్ట్రైట్గా అయితే అమ్మవారిని చేస్తే కుదరమని చెప్పి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కుట్టానండి. అంటే మనకి మోకాళ్ళు టైప్ అక్కడ ఎలా అది వంగుతుంది కదా అలా అని చెప్పి. చూసారు చేతులు కూడా చాలా ముద్దుగా ఉంది, చిన్న చేతులు వీటిలో కూడా గోరింటలు పెట్టినట్టుగా. వేళ్ళకి మధ్యలో చిన్న చందనం కూడా పెట్టారు. వీటిలో కూడా మనకి లేసి ఇచ్చారనమాట గాజులు. మనం చిన్న సైజు గాజులు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే నేను అలా మడత పెట్టి కుట్టేస్తానండి. అలాగే వీటికి బ్లాక్ ఉన్నాయి కదండి, ఇది కూడా నేను ఊళ్ళతోనే కుట్టాను. ఏంటంటే చిన్నది ఇస్తారనమాట, మన అమ్మవారికి చేసినప్పుడు సెట్ అవ్వదు పెడతానికి అని చెప్పి నేనైతే విడిగా అయితే కుట్టానండి. కాలు కూడా మనకు స్ట్రైట్గా ఇచ్చేస్తారు. స్ట్రైట్గా అంటే మన అమ్మవారిలో కాలు మీద కాల్ చేసుకుంటారు కదండి, అస్సలు కుదరదు అనమాట అలా పెడతాను. అందుకని చెప్పి అక్కడ నేనైతే అలా కుట్టానుకున్నాను అనమాట. కొంచెం మన మోకాలు టైప్లో వేయించి. ఇది వచ్చి అమ్మవారికి సారీ అని, ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇప్పటి వరకు మీకు చూపించినందుకు నేను ఎక్కువ మీషోలోనే తీసుకున్నాను. ఏదో 1-2 మాత్రమే నేను బయట తీసుకున్నాను. బాగుంటాయి మీషో ఐటమ్స్. ఈ సారీ వచ్చేసి 500 పడింది. ఇది లాస్ట్ టైం తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే నేను కుట్టేసాను అనమాట, చిన్న చిన్న కుర్చీలు కింద అమ్మవారికి మనకి త్వరగా కట్టుకుంటానికి ఉంటుందని చెప్పి కుట్టేసాను. ఎందుకంటే మనం అమ్మవారికి ఆ రోజు కట్టాలంటే చాలా టైం పడుతుందండి. వింటే కదా కుర్చీలు చిన్నగా పెట్టాలి, నీట్గా రావాలి, ఏ ఒక్కటి ఊడిపోయినా సరిగ్గా ఉండదు అనమాట. అందుకని చెప్పి నేనైతే ఏం చేశాను, ఫస్ట్ ఇలా కుర్చీలన్నీ పెట్టేసి కుట్టేసుకున్నానండి. అంటే 2 minutes సారీస్ అంటారు కదా అలా. ఇప్పుడు ఏమీ లేదండి, జస్ట్ మనం ఉంటుంది కదా బిందుకి, ఆ బిందుకి ఇలా సెట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి చాలా త్వరగా అయితే అయిపోతుందండి. చాలామంది ఏంటంటే ఫస్ట్ రోజు నైటే తయారు చేసుకుంటారు అమ్మవారిని. కంటే నాకైతే అలా ఇష్టం ఉంది. వెనకాల డెకరేషన్ అయితే చేస్తాను, కానీ అమ్మవారిని అయితే ఆ రోజు తయారు చేస్తానండి. ఉదయాన్నే మనం అమ్మవారికి మన నైవేద్యానికి ప్రసాదాలు పెడతాం కదండి, వాటిలో లేట్ అయిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ అప్పుడు చీర కట్టంటే చాలా టైం పడుతుంది కదండి అని చెప్పి నేనైతే ముందు ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇది వచ్చి లాస్ట్ టైం తీసుకున్నానండి. ఈసారి కూడా ఇదే కడదాం అనుకుంటున్నాను. ఇది వచ్చి పావుకి చెంగు అనమాట. దానికి నేను ఇలా స్టెప్స్ కింద పెట్టి కుట్టించుకుని ఇదంతా నెమ్మలు అయితే వచ్చినాయి.
మనకి ఏంటంటే అమ్మవారికి గ్రీన్ అలాగే ఎల్లో కానీ ఇలా రెడ్ కానీ ఇక్కడ చాలా అందంగా ఉంటుందండి. ఇది వచ్చి పింక్ సారీ అనమాట, డార్క్ పింక్, అదే చంద్రకాంతం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి. ఇది వచ్చి ఇప్పుడు నేను లాస్ట్ టైం కట్టాను కదండి, ఇది చాలా రోజుల క్రితం నుంచి ఇలా ఉండిపోయింది కదా, దీని ఒకసారి కొంచెం వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంటూ అలా ఉండడం వల్ల కొంచెం స్మెల్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఇది సారీ అయితే మార్చాలన్నమాట. మనకి ఇలా ముందే ఇలా చిన్న చిన్న స్టెప్స్ కింద పెట్టేసుకుంటే కనుక మనకి అమ్మవారికి కడతానికి అయితే చాలా త్వరగా అయితే అయిపోతుంది. మామూలుగా అయితే ఎక్కువ టైం పడుతుంది కదా, ఎందుకంటే ఒక కుర్చీ స్టెప్ సరిగ్గా రాకపోయినా అందం అనేది అనమాట అమ్మవారికి. అందుకని చెప్పి ముందు నేను అది సెట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి కలసం టైప్ చేశానండి. గ్లిటర్ పేపర్ ఉంటుంది కదా, గ్లిటర్ షీట్ ఉంటుంది కదా, దాంతో కలసం కింద చేశాను. కింద వచ్చి లోటస్ అనమాట, అంటే మనకి ఏంటి కలర్ పూలని కలసం అన్నట్టు వస్తుంది అనమాట. అలాగే ఈ పైన వచ్చేసి చూసారా మామిడాకులు, గ్రీన్ కలర్ పేపర్ ఉంటుంది కదా, కలర్స్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను మామిడాకులు చేశాను. కింద వచ్చేసి కలర్ పువ్వు, అందులో కలసం, పైన వచ్చేసి మామిడాకులు ఉంటాయండి. చూసారు కదా, ఈ మామిడాకులు కూడా బాగా సెట్ అయింది. ఇదైతే ఇంకా బాగుంటుందండి. కొబ్బరికి మనం కలిసి పైన కొబ్బరికి అయితే పెడతాం కదా, దీన్ని కూడా ఒక పేపర్ కొబ్బరికాయ షేప్లో కట్ చేసి కొబ్బరికాయ పీచు ఉంటుంది కదండి, అదైతే అంటించాను. మనకి చూస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా, కలిసి మనం మామిడాకులు పెడతాం కదా, మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుందండి. ఇది వచ్చేసి నేనైతే చేసుకున్నాను అనమాట. నేను ఏంటంటే ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఏదో కొత్త ఐటమ్ అయితే చేయాలనిపిస్తుందండి. నాకు వచ్చేసి దీపావళి అన్న వరలక్ష్మి వ్రతం ఇష్టం అనమాట. అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా బాగా ఇష్టం. ఏదో కొత్తగా తయారు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువుని అయితే తయారు చేస్తూనే ఉంటానండి. చూసారు కదా, అలాగే ఇందులో ఒక చిన్న చిన్న నేను చూపిస్తాను. అవి తీసుకొని చాలా లేదనమాట. అవి ఎప్పుడు తీసుకునేది తెలియదు, బాగున్నాయని చెప్పి ఇలా అయితే ఉంచానండి. ఇవి వచ్చిన దీపావళికి అయితే పెడతాను అనమాట. మనం దీపాలు వెలిగిస్తాం కదా, ఒక దీపం ఒక నెమ్మల్ని అయితే పెడతానండి. ఈసారి వచ్చేసి ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ దండలు ఉన్నాయి కదా, వీటి కింద పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఆలోచించాలి, ఈ గంటలైనా లేకపోతే ఎల్లుండి పెడదాం అనుకుంటున్నానండి.